అమ్మ చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సంతోష, బీఆర్టీ అనుబంధ ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని. మేము యాదాద్రి జిల్లా మాది. ఇక్కడికి ఈ రోజు పిలుపునివ్వడం మాస్ మెమోరాండం పేరిటనే పిలుపునిచ్చాము. ఇది ఒక ధర్నా కాదు, ప్లస్ కమిషనరేట్ ముట్టడి కాదు, ఒక మెమోరాండం ఇద్దాము అనే ఒక నినాదంతోనే ఈ రోజు కడుపు మంటతో, కడుపు గాలిన ఆవేశంతో పరిగెత్తుకొచ్చారు ఆశాలు. అలాగే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా 1వ తారీఖు జీతం ఇవ్వకపోయినా, అలాగే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 ఉద్యోగ భద్రత కల్పించకపోయినా ఆశాలందరూ ఒక్క పిలుపునిస్తే రోడ్ల మీదకి వచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గట్టి గట్టి నినాదాలు ఇస్తూ కుప్పగూల్చే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మేము అడగలేదు, మేము అడగకుండానే మేనిఫెస్టోలో పెట్టిర్రు కాబట్టి మాకు అడిగే హక్కు ఉంది. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మాకు అడిగే హక్కు ఉంది. మాకు ఇచ్చే వేతనాన్ని తను చెప్పిన విధంగా 18,000 చేస్తూ, ఫిక్స్డ్ వేతనంగా చేస్తూ, ఉద్యోగ భద్రత కల్పిస్తూ గత ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి. లేని పక్షంలో ఇది రాష్ట్రమంతా వ్యాపిస్తాము, ప్రతి జిల్లాలో కూర్చుంటాము, రాష్ట్రమంతా బయలుదేరుతాము, సీఎం రేవంత్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ నే ముట్టడి చేస్తాము. ముందు భవిష్యత్తులో కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాము. కాబట్టి మమ్మల్ని, మా సేవల్ని గుర్తించి ఇప్పటికైనా మాకిస్తున్న జీతాన్ని పెంచుతూ, తను చెప్పిన విధంగా పెంచుతూ 1వ తారీఖు వచ్చేలాగా చేస్తేనే మంచిది. లేదు అంటే మాత్రం బీఆర్టీయుగా ఆశాలందరము రోడ్ల మీదకి వస్తాము, ప్రభుత్వాన్ని నిలదీస్తాము. తను పెట్టిన విధంగా చేసే వరకు వదిలిపెట్టము.